స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయనా. గడిచిన కాలం అంతా మీ సురక్షితమైన రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన నామమును స్తుతించటానికి నీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకే వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయనా. జరుగుచున్న ఈ ఆరాధన మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాం. కరెంటును సిస్టమ్ను మీరు స్వాధీనపరచుకున్నందుకే నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. ఆరాధన ద్వారా కీర్తన భాగం ద్వారా మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సాక్ష్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి అయ్యా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మందిరములో అడుగు పెట్టుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆత్మ స్వాధీనంలోనికి తీసుకునండి. మీ సమాజంలో మీరు నిలిచి ఉన్నారన్న భయముతో, భక్తితో, ఆత్మతో, సత్యముతో నిన్ను ఆరాధించుటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయనా. ఎవరు ఎలాంటి బాధతో, వ్యాధితో, సమస్యతో, దయ్యపు శక్తులతో నీ సన్నిధిలోనికి వస్తున్నారు, ప్రతి హృదయాన్ని ఎరిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయనా. అయ్యా నీకు స్తోత్రం. అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. వాక్యముల నుండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. వినగల చెవి, గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి అనుగ్రహించి మహిమను పొందమని నీ మాటల ద్వారా ప్రతి బిడ్డని ఆదరించండి, ధైర్యపరచండి, ఉజ్జీవపరచండి. వారికి ఉంటున్న ప్రతి బలహీనతలను తొలగించండి. నీ మాటలో ఉంటున్న శక్తి ప్రతి బిడ్డ అనుభవించి వెళ్ళటానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ మీ కృప కలిగిన హస్తములోనికి ఆరాధన అంతటిని కూడా సమర్పించుకుంటూ, పరిశుద్ధాత్మదేవ మీరే మా మధ్యలోనికి దిగిరండి. క్రమంగాను మర్యాదగాను మీ ఘనమైన నామమునకు మహిమకరంగా మీరుండి జరిగిస్తూ ఉన్నందుకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. పెట్టబడిన నా జనులు తాము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుచుదును. ఈ స్థలమందు నేను పడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిస్థితిని నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద నుంచును. ఇక్కడ మనం చూసినట్లయితే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల, తమ చెడు మార్గాన్ని గన్న విడిచినట్లయితే ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి పాపాన్ని క్షమించి వారి దేశమును స్వస్థపరుచుదును. వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. ఇక్కడ దేవుడు చెప్పిన మాట మనం చూస్తున్నాం కదా. నా పేరు పెట్టబడిన నా జనులు వాళ్ళు ఏం చేయాలంట? వారు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేయాల. రెండవది, నన్ను వెదికిన ఎడల నన్ను ఎదకాలి. మూడవది, తమ చెడు మార్గములను విడిచిపెట్టాల. ఈ 3 పనులు చేస్తే ఆయన అంటున్నాడు, ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలను విని వారి పాపాలను క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశమందున్న దేవుడు ప్రార్థన వింటానంటున్నాడు. దేశాన్ని స్వస్థపరుస్తానంటున్నాడు. దేశాన్ని స్వస్థపరచటం అంటే వర్షం లేదు, నీళ్ళు లేవు, పైరు వేసినా పండదు,
కాబట్టి నీళ్లు కావాలి. వర్షం దేవుడు ఆకాశం నుండి కురిపిస్తే కానీ, నీళ్లు కలిగితే కానీ వేసిన విత్తనం ఫలిస్తుంది, పంట పండుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది. అయితే ఇక్కడ దేవుడు అంటున్న మాట ఏంటంటే, నేను భూమిని స్వస్థపరుస్తాను అంటున్నాడు. దేశాన్ని స్వస్థపరచటం అంటే దేశం మీదకి దేవుని యొక్క ఆశీర్వాదం, ఆకాశం నుంచి దేవుడు కురిపించే వర్షం. ఆయన వర్షాన్ని కురిపించాల. ఆయన వర్షాన్ని కురిపిస్తేనే, వర్షం పడితేనే చేను పండుతుంది. అది ఆశీర్వాదం. ఆకాశంను విప్పి ఆయన వర్షాన్ని పంపిస్తానంటున్నాడు. అయితే ఏం చేయాలి అని అంటే, మనం 3 పనులు చేయాలని ఇక్కడ ఆజ్ఞాపించటం చూస్తున్నాం. ఏం చేయాలంట? నా పేరు పెట్టబడిన నా జనులు, వాళ్ళు నా జనులే, వారికి నా పేరు పెట్టాను. ఈ నా జనులు ఏం చేయాలంట? 1, తమ్ము తాము తగ్గించుకొని, అంటే హెచ్చించుకున్నారని కదా అర్థం. హెచ్చించుకున్నారు కాబట్టి తగ్గించుకోవాలి. హల్లెలూయా. అంటే హెచ్చించుకుంటే, దేవుని పిల్లలు హెచ్చించుకుంటే వర్షం కురవకుండా, ఆశీర్వాదం పరలోకం నుంచి రాకుండా ఆపివేయబడుతుందా అంటే అవును. హల్లెలూయా. కరెక్టే. భూమి శపించబడింది అంటే అర్థం మనుషులు చేసిన పాపాన్ని బట్టే. మనుషుల పాపాన్ని బట్టి ఆకాశం మోయబడింది. దేవుడు ఆకాశపు వాకిళ్ళు విప్పాల, ఆకాశపు కిటికీలు తెరవాల, ఆకాశం నుంచి ఆశీర్వాదాలు, వర్షం ఆశీర్వాదంగా పంపితే ఏం జరుగుద్దమ్మా? ఆమేన్. ఏం జరుగుద్దంట? ఏం జరుగుద్ది? వర్షాన్ని పంపిస్తే చేను పండుద్ది, మంచి పంట ప్రతిఫలం వస్తుంది. అయితే ఆకాశాన్ని దేవుడు మూసివేసినట్టుంది, వాన కురవటంలా. అందుకని దేవుడు ఏమంటున్నాడు? నా పేరు పెట్టబడిన నా జనులు 1, తమ్ము తాము తగ్గించుకోవాలంట. హెచ్చించుకోకూడదు, తగ్గించుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. తగ్గించుకొని 2, ప్రార్థన చెయ్యాల. తగ్గించుకొని ప్రార్థన చేయాల. హల్లెలూయా. 1 తగ్గించుకోవాలి, 2 ప్రార్థన చేయాలి, 3 తమ చెడు మార్గాన్ని విడిచిపెట్టాల. అంటే వారు ఏదో చెడు మార్గాన్ని నడుస్తున్నారు, దేవుని మార్గాన్ని కాదు, జీవ మార్గంలో కాదు, దేవుని మార్గంలో కాకుండా చెడు మార్గంలో నడుచుకుంటున్నారు. ఆ చెడు మార్గాన్ని విడిచిపెట్టాలంట. చెడు మార్గాన్ని కానీ విడిచిపెడితే అప్పుడు ప్రార్థన ఆలకించి ఆయన ఏమంటున్నాడు? దేశాన్ని స్వస్థపరుస్తాను అంటాడు. దేశాన్ని స్వస్థపరచటం అంటే వర్షాన్ని కురిపిస్తా. వర్షాన్ని కురిపించినట్టయితే వారు కష్టార్జితాన్ని తింటారు, చేను పండుతుంది. హల్లెలూయా. వర్షాన్ని దేవుడిస్తేనే వర్షం కురుస్తుంది. హల్లెలూయా. ఒకసారి వర్షం పట్ల, చేను పండటల్లా ప్రజలందరూ పోయి అధికారిని అడుగుతున్నారు, ఏమండి నీళ్ళు లేవు, చేను పండటల్లా, మా తిండికి ఇబ్బందిగా ఉంది, నీళ్ళు ఇవ్వండి అంటున్నాడు. ఆ పై అధికారి అంటాడు, దేవుడే కనికరించకపోతే నేనేం చేయగలను? దేవుడు వాన కురిపిస్తే కాలువకి నీళ్లు వదులుతాం, దేవుడే కనికరించకపోతే నన్నేం చేయమంటారు అంటున్నాడు. అవును కదా, దేవుడు కనికరిస్తే, వర్షాన్ని కురిపిస్తే అప్పుడు చేను పండుతుంది. అంటే ఆకాశం మోయబడింది.
హల్లెలూయా. వర్షం కురవటం లేదంటే దేవుడు ఆకాశాన్ని మూసివేశాడు. అయితే మూయబడిన ఆకాశం తెరవబడాలి, ఆశీర్వాదంగా వర్షం కురవాలి అంటే ఒకటి, ఆయన అంటున్నాడు, నా పేరు పెట్టబడిన నా జనులు ఒకటి తమ్ము తాము తగ్గించుకోవాలి, 2 ప్రార్థన చేయాలి, 3 చెడు మార్గాన్ని విడిచిపెట్టేసేయాలి. అప్పటిదాకా ఏ మార్గంలో నడుస్తూ వచ్చారో ఆ మార్గాన్ని, ఆ చెడుగుని విడిచిపెట్టేయాల. అది ఎట్టగా ఎప్పటి నుంచో ఉన్న అలవాటు, ఎప్పటి నుంచో వెళ్తున్న మార్గం, నలుగురు వెళ్ళే మార్గంలో నేను వెళ్తున్నా, అది విడిచిపెడితే ఎట్ట? లేదు లేదు, దేవుడు అంటున్నాడు అది చెడు మార్గం, దాన్ని విడిచిపెడితే ఆకాశం తెరవబడుతుంది, ఆశీర్వాదంగా వర్షం కురుస్తుంది అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి మాట మనం ఇందాక చదువుకున్నాం కదా, యోవేలు గ్రంథంలో 2:28 ఒక మాట చదివాం. ఆయన అంటున్నాడు, అంత్య దినముల యందు నేను మీ కుమారుల మీద మీ కుమార్తెల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. దేవుని ఆత్మను దేవుడు కుమ్మరిస్తాను అంటున్నాడు. అప్పుడు మీ కుమార్తెలు మీ కుమారులు ప్రవచిస్తారు, దర్శనాలు చూస్తారు, వృద్ధులు కలలు కంటారు అని చెప్పారు. అందుకని మనం చూస్తే అపోస్తుల కార్యం 2:33 చూస్తే అక్కడ ఒక మాట చదువుతాం. అపోస్తుల కార్యం 2:33. కాగా ఆయన దేవుని కూడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ మళ్ళీ చదవాలా? కాగా ఆయన దేవుని కూడి కాదు ఆయన దేవుడి కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు హెచ్చించబడి పరలోకానికి వెళ్ళాడు, తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు. తండ్రి వలన పొందినటువంటి వాగ్దానాన్ని ఆయన భూమి మీద కుమ్మరించాడు. అంటే ఇంకేమి ఉంచుకోవాలా? అంటే దేవుని ఆత్మను మనుషుల మీద కుమ్మరించటం జరిగింది. అప్పుడు మేడగదిలో కూడుకున్న 120 మంది ఆత్మతో నింపబడి భాషలతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ అన్య భాషతో మాట్లాడుతుంటే చుట్టుపక్కల చూస్తానికి వచ్చిన వారందరూ తెల్లవారుతుంది. అప్పుడే గుంపులుగా జనం వచ్చారు. పేతురు లేచి వాళ్ళ ఆలోచన గమనించి, ఇదేంది తాగినోడు తూలినట్టు తోలుతున్నారు, ఏదో తికమెకగా వేరు భాషలు ఏందో మాట్లాడుతున్నారు అనుకుంటుంటే వారికి అర్థమయ్యేలాగా పేతురు వాక్యం చెప్పాడు. మీరు అనుకున్నట్టు వీరు తాగిన వాళ్ళు కాదు, పొద్దుబొడిసి ఒక్క జామైనా గాల. అప్పుడే వాళ్ళు ద్రాక్షారసం ఎక్కడ తాగారు? ద్రాక్షారసం కాదు వాళ్ళు తాగింది, దేవుని ఆత్మ అభిషేకంతో నింపబడ్డారు. తండ్రి వాగ్దానం చేసినది యేసు క్రీస్తు ద్వారా మన మీద కుమ్మరించబడటం జరిగింది అని వివరించాడు. ఈ పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనేది పరలోకం నుంచి దిగి వచ్చింది. హల్లెలూయా. బలమైన గాలి వీచింది, నాలుకలుగా విభజించబడి ఒక్కొక్కరి మీదకి పరిశుద్ధాత్మ దిగి రావటం జరిగింది. అందరూ అన్య భాషతో మాట్లాడారు. ఈ ఆత్మ ఎవరు ఇచ్చేది అంటే ఆకాశం నుంచి పరిశుద్ధాత్మను మన మీద కుమ్మరించేది యేసు ప్రభువారు మాత్రమే. హల్లెలూయా. తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను మరింత నిశ్చయముగా అనుగ్రహించును అని. అవును, యేసు ప్రభుని అడిగితే ఆయన మనకి పరిశుద్ధాత్మను ఆకాశం నుంచి కుమ్మరించటం జరుగుతుంది. ఆమేన్. ఆకాశం నుంచి వర్షం కురవటం జరుగుతుంది. 2, ఆకాశం నుంచి పరిశుద్ధాత్మ కుమ్మరించబడటం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా.
తర్వాత మరొక మాట చూద్దాం, చూడండి. 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం అందుకు మొదటి నుంచే చదివితే వివరంగా అర్థమవుతుంది. మొదటి నుంచి చదువు. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా నేను యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి 1 మానిక సన్నని పిండియు, రూపాయి ఒకటింటికి 2 మానికల ఎవలను అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు అనుకొని ఉండెనో ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమియ్యగా, అతడు, నీవు కన్నులారా దానిని చూచెదవు, కానీ దానిని తినకుందువని అతనితో చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఎలీషా ప్రవక్తతోటి వర్తమానం పంపించాడు. భయంకరమైన కరువు వచ్చిన కాలంలో, ఎంత కరువు అంటే ఒక పావురపు రెట్ట, పావు రెట్ట 5 రూపాయలకు అమ్మారు. ఒక గాడిద యొక్క తల 80 రూపాయలకు అమ్మారు. అంత కరువు, చాలా కఠినమైన కరువు కొనసాగుతున్న టైం. అప్పుడు ఎలీషా ప్రవక్త వచ్చి ప్రవచనం చెప్తున్నాడు. రేపు ఈ టయానికల్లా ఈ షోమ్రోనులో, భయంకరమైన కరువు ఉన్న ఈ షోమ్రోను పట్టణంలో 1 రూపాయికి మానెడు సన్నని పిండియు, 2 మానికలు, 1 రూపాయికి 2 మానికలు ఎవల పిండియు అమ్మబడుతుంది అని చెప్పాడు. రాజుగారు ఎవరి మీద ఆనుకొనునో అంటే ఎవరి మీద ఆధారపడతాడో అతను అంటాడు. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే, చిన్నదానికి పెద్దదానికి రాజుగారు సలహా అడిగే ఒక మంత్రి తను ఎనికీడితే ఉండే మంత్రి గారిని అడిగాడు. మంత్రి గారు, ఏం సంగతి, ప్రవక్త గారు ఇట్టగా అంటున్నాడు అంటే, ఈయన అంటున్నాడు, దేవుడు ఆకాశ కిటికీలు తీసి విప్పినా సరే ఇది జరగదు అని అంటున్నాడు. అదేంటిది? కరువు ఎంత కఠినంగా ఉంది. పావురపు రెట్ట అంటే పావురం ఒక్కసారి పావురపు పెంట పెడితే, ఒకసారి పావురపు పెంట 4 భాగాలు చేసి, ఆ 4 భాగాల్లో 1 భాగం 5 రూపాయలకు అమ్ముతున్నారు. అదేంది అంటే 4 భాగాలు కలిపితే 4 5లు 20 రూపాయలు. ఏంటిది 20 రూపాయలు? పావురం ఒక్కసారి బయటికి కూర్చుంది, రెట్టేసింది అంటారు. బర్రె అయితే పేడ పెట్టింది అంటారు. పావురం రెట్టేసింది అంటారు. ఒక్కసారి పావురం కూర్చుంటే, బయటకు కూర్చుంటే దాన్ని 20 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నారంట. అదేంది? పావురపు రెట్ట 20 రూపాయలు పెట్టి కొంటే ఏంటి వాళ్ళకు దొరికేది? ఏం లేదు. అట్ట ఎన్ని 20లు పెట్టి ఎన్ని పావురాలు కూర్చున్న రెట్ట కొన్నారనుకో, ఆ కొన్నదంతా తీసుకెళ్ళి నీళ్ళల్లో పోస్తారు. ఆ పావురపు రెట్ట నీళ్ళల్లో ఎత్తే అవి అక్కడక్కడ తింటదే రాగి గింజలు, జొన్న గింజలు. ఆ గింజలు కొన్ని తింటది, అవి అరగకుండా అట్టాగే ఉంటే ఆ రెట్టలో బయటకు వస్తాయి. అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలంటే, జొన్న సొప్ప కోసుకొచ్చి ఎద్దుకేసాం, ఎద్దు తిన్నది, పొద్దున్నే పేడ పెట్టింది. పేడలో ఏముంటాయి? జొన్న గింజలు వస్తాయి అక్కడక్కడ. చూడలేదు ఎప్పుడు? ఎరగనట్టు చూస్తున్నారు. హల్లెలూయా. ఎద్దు పేడలో జొన్న గింజలు, ఎందుకంటే జొన్న కంకులు, ఆ జొన్న మేత నిన్న జొన్న సొప్పు ఎత్తే తినదుగా, ఆ జొన్న గింజలు కొన్ని బయటకు పడతాయి, వస్తాయి, పేడలో ఉంటాయి. అట్టాగనే పావురపు రెట్టలో ఒక 10 పావురపు రెట్టలు కొన్నారనుకో, అన్ని 100 పెట్టి కొన్న పావురపు రెట్టలో
అక్కడక్కడ ఉన్నటువంటి జొన్న గింజలు, సజ్జ గింజలు, రావులు, అట్లాంటి కొన్ని గింజలు ఉంటాయి. అవి తెచ్చేసి నీళ్ళల్లో పోస్తారు. అదంతా ఆ పెంట అంతా కలిసి కరిగిపోగా గింజలుగానే మిగిలి ఉంటాయి. అక్కడొకటి, అక్కడొకటి, అక్కడొకటి. ఆ మిగిలిన గింజలు శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఎండిన తర్వాత వాటిని ఇసిరి దాన్ని రొట్టె చేసుకొని తినే రోజులయ్యి. అంటే అంత భయంకరమైన కరువు అప్పుడు ఉంది. పావురపు రెట్టనే ఇన్ని వందల రూపాయలు, వేల రూపాయలు పెట్టుకొని అన్ని గింజలు వస్తే వాటిని ఎండబెట్టి ఇసిరి రొట్టె కాల్చుకొని తింటున్న భయంకరమైన ఈ కరువు రోజుల్లో ఒక్క మానికి సన్నపిండి ₹1 అమ్మబడుతుందని, 2 మానికలు ఎవల పిండి ₹1 అమ్ముతారని ఈ ప్రవక్త చెబుతున్నాడే. ఎట్ట జరుగుద్దండి అది? ఒకవేళ దేవుడు ఆకాశపు కిటికీలు తెరిచినా సరే అది జరగదు అంటున్నాడు. అంటే దేవుని మాట నమ్మల. హల్లెలూయా. దేవుడే ప్రవక్త ద్వారా మాట చెబితే దేవుని మాట నమ్మల. ఇది జరగదు అంటున్నాడు. వెంటనే డైరెక్ట్గా ప్రవక్తతోటి చెప్పాడు. ఎలీషా గారు ఆ మాట విని, అయ్యా, నేను చెప్పినటువంటి దేవుని మాట నెరవేరటం నువ్వు కల్లారా చూస్తావు, కానీ తిన్నదాకా ఉండవు, ఓడిపోతావు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట నమ్మాలా. దేవుడికి అసాధ్యమైంది ఏముంది? అది ఎంత కరువు కాలమైనా, అది ఎంత అసాధ్యమైంది అయినా దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు. హల్లెలూయా. అలాగనే దేవుని మాటని మరొక ఆయన నమ్మల. ఎవరయ్యా? పక్క వాళ్ళని అడగండి. ఇంకొక ఆయన దేవుడి మాటని నమ్మల. ఇట్ట జరుగుద్ది అంటే అది ఎట్ట జరుగుద్ది అది అని ప్రశ్నించాడు. ఎవరైనా బ్రదర్లకి ఎవరు గుర్తులేదా? అయ్యా, ఇంకొక ఆయన నమ్మల. ఎవరైనా పేరు అర్థం కాదు, గట్టిగా. రాజు నమ్మలేదా? కాదు. ఇంకెవరన్నా సిస్టర్ల వైపు నుంచి ఎవరికన్నా? అమ్మా గట్టిగా చెప్పండి. ఆ పిల్లకాయల కోసం పెద్దలు గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. జకరియా, నువ్వు కొడుకుని గంటావు, నీ భార్య గర్భవతి అయి కొడుకుని గంటది, యోహాను అని పేరు పెట్టు అని చెబితే అది ఎట్టగా జరుగుద్దయ్యా? నేను ముసలోడిని అయిపోతిని, నా భార్య గర్భం ఉడికిపోయిన బహుకాలం గడిచిపోయి చాలా కాలం అయింది. ఇప్పుడు నా భార్య కుర్రపిల్ల ఈ పిల్లోడిని ఎట్టగంటది అని నమ్మల. దేవుడే డైరెక్ట్గా దేవదూత ద్వారా మాట చెబితే ఆ మాట నమ్మల. దేవదూత అన్నాడు, నీవు దేవుని మాటను నమ్మలేదు కాబట్టి ఎట్లా జరుగుద్దంటే నమ్మలేదు కనుక ఆ మాట నెరవేరటం కల్లారా చూస్తావు. చూసిన తర్వాత పిల్లవాడికి పేరు పెట్టిన దాకా నువ్వు మౌనంగా ఉంటావు, మూగోడివై ఉంటావు అని చెప్పాడు. నిజంగా అట్టాగనే భార్య ఎలిజబెత్ గర్భం ధరించింది, కొడుకు పుట్టాడు. పేరు పెట్టేదాకా ఇంకా ఆయనకు నోరు పడిపోయింది, మూగోడిగానే ఉన్నాడు. పేరు పెడదామని పలక తెచ్చి, అయ్యా మీ తాత పేరు అది, మీ నాన్న పేరు ఇది, ఏం పేరు పెడదాం చెప్పు అని అంటే పలపం తెమ్మని సైగ చేశాడు. యోహాను అని పేరు రాసి ఈ పేరు అని చెప్పాడు. అప్పుడు ఆయనే పేరు రాసి యోహాను అని చదివాడు. అక్కడి నుంచి నోరు వచ్చేసింది. హల్లెలూయా. పిల్లవాడు పుట్టిందాకా మూగివాడిగానే మిగిలిపోయాడు జకర్యా. ఎందుకని జకర్యా మూగివాడుగా ఉన్నాడు? కారణం ఏంటంటే దేవదూతే చెప్పిన మాటని
దేవుని మాట నమ్మలే. ఎట్ట జరగబోతుందంటే ఎట్ట జరుగుద్ది అంట. దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా? పక్క వాళ్ళతో చెప్పండి. దేవుని మాట అనుమానించకూడదు. దేవుడు ఏదైనా జరుగుద్ది అన్నాడా, ఆయన నోటి నుండి వచ్చిన మాట ఎట్లా ఉంటుందంటే, ఆకాశం నుంచి వర్షపు బిందువు చినుకు విడుదలైంది, కిందకి భూమి మీదకి వత్త మధ్యలో ఆగిపోద్దా? ఆగదు. అది భూమిని తాకి తీరుతుంది. అంటే ఆకాశం నుంచి పడే వర్షం చినుకులు ఆకాశం నుంచి విడుదలైంది అని అంటే ఖచ్చితంగా భూమిని తాకుతుంది. అట్టా అంటే దేవుని నోటిలో నుండి ఒక్క మాట వచ్చిందా, ఆ మాట ఎట్లా ఉంటుంది? ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అయితే మరి మనం ఏం చేయకూడదంట? దేవుని మాటని అనుమానించకూడదు. దేవుడు చెప్పిన వాగ్దానాన్ని శంకించకూడదు, డౌట్ పడకూడదు. అది ఎట్టా, ఇది ఎట్టా, అది ఎట్ట జరుగుద్ది అనకూడదు. అంటే ఆయన ఏదైనా చేయగలడు. హల్లెలూయా. పక్కన వాళ్ళతో పలకరించి చెప్పండి, షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, దేవునికి అసాధ్యం ఏదీ లేదు, సమస్తము దేవునికి సాధ్యమే. ఆయన నోటి నుండి వచ్చిన మాట నెరవేరకుండా వెనక్కి తిరగదు. ఆమేన్. అయితే దేవుని మాట ఖచ్చితంగా జరుగుద్ది. ప్రవక్త ఎలీషా అన్నాడు, రేపు ఈ సమయానికి రూపాయి ఒక్కటికి సన్నని పిండి ఒక్క మానేడు, యవల పిండి 2 మానికలు అమ్మబడుతుంది అని చెప్పాడు. అయితే పక్కనున్నటువంటి మంత్రి గారు మాత్రం నమ్మల. దేవుడు ఆకాశపు కిటికీలు తెరిచినా సరే అది జరగదంటే జరగదు అన్నాడు. దేవుని మాట నమ్మల, అనుమానించాడు. ఎట్ట జరుగుద్ది? కరువు ఎంత కష్టంగా ఉంటే, తినటానికే లేకపోతే రూపాయికి సన్న పిండి మాడెడ పిండి అంటే మామూలు సంగతే, ఎక్కడ తెచ్చుకుని అమ్ముతాడు ఈయన అన్నట్టుగా మాట్లాడాడు. అనుమానించాడు కాబట్టి అతను చచ్చిపోయాడు. ఎట్లాగా? 17 వచనం చూడండి. అందులోనే 2వ రాజుల గ్రంథం 7:17 వచనం చూడండి. అతని చేతి మీద రాజు ఆనుకొని ఉండెను. ఆ అధిపతి ఒక ద్వారమునకు నిలవబడుటకు నిర్ణయింపబడగా రాజు దైవజను యొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనులు త్రొక్కుడు చేత అతడు మరణమాయెను. హల్లెలూయా. తెల్లరాలకే ప్రవక్త చెప్పిన ప్రవచనం కాబట్టి నెరవేరింది. అది ఎట్లా నెరవేరింది? ఎలా అంటే, చుట్టూ శత్రువులు గట్టుగట్టేశారు, ముట్టడి వేసేసారు. వాళ్ళంతా తినటానికి కావలసిన పిండి ధాన్యాలు అన్నీ తెచ్చి రెడీగా పెట్టుకున్నారు. చుట్టూ గుడారాలు వేసుకొని సోమరును చుట్టూ పొంచి ఉన్నారు. అయితే ఆ రాత్రికి రాత్రే ఏం జరిగింది? దేవుడే వారితో యుద్ధం చేశాడు. హల్లెలూయా. తెచ్చిపెట్టుకున్నటువంటి సమస్తాన్ని అక్కడే పెట్టి ఎటోడు అటు పారిపోయారు. అడుక్కునే వాళ్ళు 4 వెళ్ళారు. సంగతి అంతా చూశారు, ఎవరు లేరు ఇక్కడ అని గమనించి రాజుగారికి వచ్చి సంగతి చెప్తే, అక్కడ ఉన్నటువంటి పిండి, వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఆహార పదార్థాలన్నీ పోగు చేసి ఊర్లోకి తీసుకొచ్చారు. అప్పుడు రాజు ప్రకటన చేశాడు, రూపాయి ఒక్కటికి మానెడు సన్న పిండి, రూపాయి ఒకటికి 2 మానికలు యవల పిండి అమ్మబడును అని దండోరా వేయించేశాడు. అంటే అంత విస్తారమైన ఆహార పదార్థాలు శత్రువులు వాళ్ళ గుడారాల దగ్గర వదిలిపెట్టి వెళ్ళి పారిపోయారు. అవన్నీ తీసుకొచ్చి ఊర్లో అమ్మకం జరుగుతుంది. అమ్ముతూ ఉన్నప్పుడు ఒక్కొక్కరిని లైన్గా పంపించండి, వాళ్ళు కొలిసే వాళ్ళు, అలా కొనుక్కునే వాళ్ళు ఒక్కొక్కరు వస్తే వైనంగా కొలిసి ఎవరి వాళ్ళకి ఎన్ని మానికలు కావాలంటే అన్ని మానికలు కొలిసి వాళ్ళకి ఇవ్వటం కుదురుద్దని అందరినీ జనాన్ని కంట్రోల్ చేయమని చెప్పి ఎవరిని పెట్టాడంట రాజు? దేవుని మాట అనుమానించినే ఆ మంత్రి గారిని గేటు దగ్గర ఉండవు, నువ్వు ఒక్కొక్కరిని పంపించు, గుట్టలు గుంపులు గుంపులు వస్తే
ఈ కొలవటానికి అమ్మటానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పాడు. సరేలే అని చెప్పి మంత్రి నెమ్మదిగా రండి, ఒక్కొక్కరు రండి అంటున్నాడు. ఎక్కడికి లోపలికి వెళ్ళిపోతే అటు ఊపిరాడదైతే లోపలికి వస్తారేంది, బయటకు ఉండండి, బయటికి పోండి అంటున్నారు. ఆకలికి అలవటిస్తున్నటువంటి జనం తోసుకుంటా ఒక్కసారి లోపలికి వెళ్ళిపోయేసరికి గేట్ కాడ ఉన్నటువంటి మంత్రి గారు కింద పడ్డాడు. ఇక అడ్డగించే మంత్రి పోయాడు, కింద పడ్డాడు. పోయాడు, తొక్కేయాలి పదండ్ర లోపలికని అందరు తోసుకుని లోనక్కి వచ్చారు. ఆ తొక్కిసలాట్లు అక్కడే చచ్చిపోయాడు. ఎందుకని? దేవుని మాట నమ్మల, దేవుని మాట శంకించాడు, అనుమానించాడు. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఆకాశవాక్యాలను విప్పేశాడు ఆయన. ఆకాశవాక్యాలను విప్పినా అది జరగదు అని అంటున్నాడు ఈయన. అనుమానించినందుకు ఆయన చచ్చిపోయాడు. అందుకని దేవుని మాటని అనుమానించకూడదు, శంకించకూడదు, డౌట్ పడకూడదు. ఖచ్చితంగా జరుగుతుంది. ఆమేన్. తర్వాత మరొక మాట చూద్దాం, చూడండి. మలాకి 3:10. మలాకి 3:10. 3:10 మలాకి. నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆశీర్వదిస్తే పట్టజాలనంత దీవెన వస్తుంది. హల్లెలూయా. అంటే పట్టజాలనంత దీవెన రావాలి అంటే మనం ఏం చేయాలంట? 10వ భాగం అంతయు నాది అంటాడు. మనకి చేతికి 10 రూపాయలు వచ్చాయి, అందులో దేవునిది 1 రూపాయి ఉంది, 9 రూపాయలు మంది, 1 రూపాయి దేవుంది. మనకి ఇచ్చి ఆయన మనల్ని శోధిస్తాడు. ఏం చేస్తారో చూద్దామని మనకి మొత్తం మనకి ఇచ్చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే 10వ భాగం 100 రూపాయలు వచ్చినాయి, 10 రూపాయలు దేవుడిది, 90 రూపాయలు మనది. కనుక మనం ఏం చేయాలి? దేవుని సొమ్ము ముట్టకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సొమ్ము మీద మనకు అధికారం లేదు. దేవుని సొమ్ముది దేవునికి, మనది మన వరకు మన వాట మనం తినచ్చు, తాగొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. దేవుని సొమ్ము మనం ముట్టకూడదు. అయితే చాలామంది చేసింది ఏంటంటే ఆశీర్వాదం లేకుండా దరిద్రతను అనుభవించటానికి కారణం ఏంటంటే వచ్చిన 10 రూపాయలు మొత్తం 9 రూపాయలతో పాటు అందులో ఉన్న 1 రూపాయి దేవుని రూపాయి కూడా తినేయటం వల్లనే దరిద్రత, ఆశీర్వాదం ఆగిపోవటం జరుగుతుంటుంది. అందుకని మనం ఏం చేయాలంట? ఆకాశవాక్యాలు దేవుడు విప్పి పట్టజాలనంత దీవెన ఆశీర్వాదం దేవుడు మనకి ఇవ్వాలి అని అంటే మాట తప్పని దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అయితే మరి ఏం చేయాలంటే మనం దేవుని సొమ్ము విషయంలో మనది కాదు, దేవుని సొమ్ము అది, దాన్ని మనం ముట్టకూడదు. మనం జాగ్రత్తగా ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకి సమృద్ధి అయినటువంటిది దేవుడు మనకి ఇస్తాడు. ఉదాహరణకి కోల్గేట్ అనే పేస్టు బ్రష్ ఉంటుంది, పళ్ళు తోముకునే కోల్గేట్ టూత్ బ్రష్. ఈ బ్రష్ పేస్ట్ కంపెనీ స్థాపించినటువంటి అతను మొట్టమొదట భయంకరంగా తాగేవాడు. సారాయి తాగి 50 రూపాయలు వస్తే 45 రూపాయలు సారాయి కొట్లో కడతాడు. జీతం నెల రోజులు చేసినందుకు అప్పట్లో 50 రూపాయలు ఆయనకు వచ్చే జీతం. 45 రూపాయలు తీసుకెళ్ళి సారాయి కొట్లో కడతాడు, 5 రూపాయలు తీసుకొచ్చి వాళ్ళ భార్యకి ఇస్తాడు.
రూపాయలు ఇచ్చి నెల రోజులు మంచి కూర వండలేదేంది, భోజనం మంచిగా లేదేంది అని చెప్పేసి కొడతానే ఉంటాడు. ఆమె ఏదో కూలికి వెళ్ళి, అప్పట్లో కూలి నెల రోజులు చేస్తేనే 50 రూపాయల జీతం అంటే ఇంకెంత ఉంటుందో చూడండి. అట్లాంటి రోజుల్లో ఆమె కూడా పనికి వెళ్ళి కుటుంబాన్ని జరుపుతూ ఉంది. కొన్నాళ్ళ తర్వాత ఈమె ప్రార్థనకి వెళ్ళి ఏడ్చి ప్రార్థన చేసింది, నా భర్తను మార్చయ్యా, నా భర్తను రక్షించయ్యా అని. దేవుని మహాకృపను బట్టి ఆ కంపెనీలో పనిచేసే అతను ఒకరోజు నేరుగా వెళ్ళిపోయాడు, జీతం తీసుకున్నాడు. ఇంటికని బయలుదేరుతుంటే దారిలో ఒక కూటం జరుగుతుంది, యేసు ప్రభు ప్రార్థన జరుగుతుంది. ఆ ప్రార్థనా కూటానికి వెళ్ళి కూర్చున్నాడు. పాస్టర్ గారు వాక్యం చెబుతూ ఉంటాడు. ఆ చెప్పే వాక్యం ఆయనకి తగిలొచ్చింది. ఏమని? నువ్వు కష్టపడుతుంది, చెమటోర్చి చాకిరీ చేస్తుంది, నీ భార్య పిల్లలు తినటానికా లేకపోతే సారాయి కొట్టులో డబ్బులు ఫీజు కట్టడానికా? ఎవరు తింటున్నారు? నువ్వు కష్టపడుతుంది, నీ భార్య తినాలా, నీ పిల్లలు మాత్రమే తినాలా? ఎవరు తింటున్నారు? బీడీ కొట్లోళ్ళు, సిగరెట్ కొట్లోళ్ళు వాళ్ళు తింటున్నారా? లేక నీ కష్టార్జితం అంతా నీ భార్య నీ పిల్లలు మాత్రమే తింటున్నారా? ఒకవేళ నీ జీతం అంతా తీసుకెళ్ళి సారాయి కొట్లోనో సిగరెట్ కొట్లోనో కడుతున్నావు అంటే అది కరెక్ట్ కాదు, అది క్రమము కాదు. ఆలోచించు. పిల్లల నోటికాడ తీసుకెళ్ళి పిల్లల పచ్చడి మెతుకులు తింటుంటే నువ్వు వెళ్ళి జీతం అంతా తీసుకెళ్ళి సారాయి కొట్లో వాళ్ళకి అప్పగించి వాళ్ళని గొప్ప వాళ్ళు చేస్తున్నావు, అది క్రమం కాదు అని వాక్యం చెబుతున్నాడు పాస్టర్ గారు. అదంతా ఆయనకి తగిలొచ్చింది. నేనే కదా పని చేస్తుంది, నిజమే కదా, నా భార్య నా పిల్లలు తినాలి, కానీ చెమటోర్చి నెల రోజులు చాకిరీ చేసి సంపాదించిన డబ్బులన్నీ తీసుకెళ్ళి ఎవరో సారాయి కొట్టోళ్ళకి వాళ్ళ మొఖాన 45 రూపాయలు కడుతున్నా నెలకి. 5 రూపాయలు తెచ్చి భార్యకి ఇచ్చి సరిగా వండలేదని, మంచి కూర లేదని కొట్టిన రోజే కానీ భార్యని కొట్టని రోజు లేదు. ఇది కరెక్ట్ కాదు, నేను చేస్తుంది క్రమం కాదు, ఇది తప్పు అని ఆ రాత్రి గ్రహించాడు. వాస్తవానికి సారాయి కొట్టుకు నేరుగా వెళ్ళిపోయి ముందే ఫీజు కట్టాలా 45 రూపాయలు అడ్వాన్స్, ముందుగానే 45 రూపాయలు ఇచ్చి నెల రోజులు సర్దుకుని తాగాల. కానీ సారాయి కొట్టుకు దాకా పోలా, ముందుగానే ఈ కొట్టం కనపడటం, కొట్టానికి వెళ్ళి వాక్యం వినటం జరిగింది. అతనిలో మార్పు కలిగి ఏడ్చాడు. అందరూ కుటుంబంగానే ఇటోళ్ళు వెళ్ళిపోయారు, ఇతను వెళ్తల్లా. ఏం బ్రదరు వెళ్ళలేదు ఏంటి, ఇంటికి వెళ్ళిపోయావా అంటే ఏమీ లేదండి, మోసగాడిని, నా భార్య నోటికాడది నా పిల్లల నోటికాడ తీసుకెళ్ళి సారాయి కొట్లో ఖర్చు పెట్టేవాడిని, దుర్మార్గుని నేనే అని ఏడుతున్నాడు మోకాళ్ళ మీద పడి. ఓదార్చి పశ్చాత్తాపడ్డావు కనుక ప్రభు క్షమించాడు, నేటి నుంచి నీవు ఇక దేవుని బిడ్డవే, ఇక మరలా సారాయి కొట్టుకు వెళ్ళొద్దని చెప్పి ప్రార్థన చేశాడు. వెంటనే తనకు వచ్చిన జీతంలో 5 రూపాయలు తీసి దశమ భాగం అని పాస్టర్ గారి చేతిలో పెట్టి ప్రార్థన చేయించుకున్నాడు. 45 రూపాయలు జేబులో పెట్టుకుని నేరుగా ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటి ఇవాళ ఎంతసేపు దాకా ఉన్నావు, ఏంది రాలేదు అంటే, తర్వాత చెబుతాలే కానీ ఇదిగో తీసుకొని ఇచ్చాడు. లెక్క పెట్టి చూస్తే 45 రూపాయలు ఉన్నాయి. ఆమెకు మైండ్ పోయింది. ఇన్ని సంవత్సరాల నుంచి కంపెనీలో పనిచేసే నా భర్త ఏ రోజు 45 రూపాయలు తేలే, ఈరోజు ఏంది ప్రత్యేకంగా ఉంది, 45 రూపాయలు తెచ్చాడు. ఇదేంటండి మార్పు ఏంటంటే, యేసు ప్రభు నన్ను మార్చాడు, నేను మారు మనసు పొందాను, సారీ క్షమించని కింద పడి భార్య కాళ్ళు 2 వాటేసుకుని ఏడ్చాడు. హల్లెలూయా. 5 రూపాయలు దశమ భాగం ఇవ్వటం స్టార్ట్ చేశాడు. త్రాగుడు మానేసాడు, మర్యాదగా టయానికి కంపెనీకి వెళ్తున్నాడు. అట్టట్ట ఆ కంపెనీకి వెళ్ళి నమ్మకంగా ఉంటున్నాడు. మేనేజర్ గమనించాడు, ఇతను నమ్మకంగా ఉన్నాడు. అంతకుముందులాగా తాగి ఆ డబ్బాలు పగలగొట్టి ఈ సీసాలు పాడు చేసి అంత చండాలం చేసేవాడు ఇప్పుడు అట్లా లేదు, నమ్మకంగా ఉన్నాడని చూసి
రూపాయల జీతాన్ని 100 చేశాడు. హల్లెలూయా. 100 అయినప్పుడు 100 రూపాయల దశమ భాగం 10 రూపాయలు తీసి చర్చికి వెళ్ళి చర్చిలో కానుకేస్తున్నాడు. అట్టట్ట కొద్ది రోజుల తర్వాత జీతం పెంచుకుంటా వచ్చేసాడు. ఆ కంపెనీ మేనేజర్ చివరికి పిల్లలు లేరు, చాలా వృద్ధుడైపోయాడు, ముసలోడైపోయే స్థితికి వచ్చేసరికి ఒకరోజు ఇతను పిలిచాడు దగ్గరికి. నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి అని. నా దగ్గర ఎంత ఉందయ్యా, ఇన్ని లక్షల రూపాయలు ఉన్నాయి అన్నాడు. ఎందుకంటే వేరే ఖర్చు ఏమి లేదు, భార్య పిల్లలు తిండి పోను, మిగిలిన డబ్బులు మిగిలినట్టు కూడబెడుతున్నాడు. ఉదాహరణకి ఒక 2 లక్షలు 3 లక్షలు ఉన్నాయి అనుకో, అది కొన్ని వందల కోట్ల రూపాయలు ఖరీదు చేసే కంపెనీ మొత్తాన్ని ఈయన దగ్గర ఉన్న 2 లక్షలు 3 లక్షల రూపాయలు తీసుకొని కంపెనీ మొత్తం ఇతనికి రాసి ఇచ్చాడు. అదేందయ్యా, నేను చచ్చిపోయిన తర్వాత ఈ కోల్గేట్ కంపెనీ పేరు పడిపోకుండా నిలబడి ఉండాలంటే, ఆ పేరుని అట్నే కొనసాగించాలంటే మన కంపెనీలో నమ్మదగిన వాళ్ళు ఎవరూ దొరకల, నీవు తప్ప. దేవుణ్ణి నమ్మావు, తాగి తందనాలాడే వాడివి మారిపోయావు, చక్కగా క్రమంగా బతుకుతున్నావు కాబట్టి నువ్వే తగిన ఓడివి అని చెప్పేసి కంపెనీని జాగ్రత్తగా పేరు పోకుండా కాపాడమని చెప్పి అతని పేరు మీదగా రాసేసాడు. ఇక కంపెనీకి ఇంక ఈయన మేనేజర్ అయ్యాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ కంపెనీలో దశమ భాగం ఒక్క రోజుకి ఎంత తెస్తున్నాడు తెలుసా? ఒక్క రోజుకి 1,50,000 రూపాయలు ఒక రోజుకే. అంటే 10వ వంతే ఎంత అయితే ఒక రోజుకు వచ్చే ఆదాయం ఇంకెంత, ఎన్ని కోట్లు ఉంటుందో చూడు. హల్లెలూయా. ఇప్పటికీ కూడా దశమ భాగంలో ఆయన నమ్మకంగా వచ్చే వాళ్ళకి జీతం ఇచ్చే కాడు కానీ అన్ని విషయాలు కరెక్ట్గా ఉంటున్నాడు. కాబట్టి ఇది ప్రపంచమంతా కోల్గేట్ కంపెనీ దేశాలకు వెళ్ళిపోయింది. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అక్కడ పెప్సోడెంట్ అని, ఇంకా డాబర్ రెడ్ అని రకరకాలైనవి చాలా వచ్చినాయి. ఈ టూత్ బ్రష్లు ఎన్ని కంపెనీలు వచ్చినా దీనికి ఈ కోల్గేట్ కంపెనీ పేరు మాత్రం తగ్గటల్లా. దాని వ్యాపారం అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉంది. కారణం ఏంటంటే దేవుని సొమ్ము తను ముట్టుకోవటల్లా. ఆయనకు వచ్చిన దాంట్లో ప్రతి 10 రూపాయల దేవుని సొమ్ము రూపాయి ఉంది. ఆ రూపాయి దేవునికే ఇస్తా, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని నమ్మకంగా దేవుని పని చేసుకుంటా వచ్చిన జీతగాళ్ళను కూడా అందరినీ ప్రార్థన చేపించి కానీ పనిలో వంగెత్తాడు. ప్రార్థనాపూర్వకంగా పనిచేస్తున్నారు కనుక ఎక్కడ నష్టం ఏది కీడు లేకుండా ఆశీర్వాదంగా కంపెనీ కొనసాగుతూనే ఉంది. హల్లెలూయా. అందుకని ఆకాశ వాక్యాలు విప్పి దేవుడు పట్టజాలని దీవెన మనకివ్వాలి అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, దశమ భాగం 10వ భాగం నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి, నాకు ఇచ్చి మీరు నన్ను శోధించండి, అప్పుడు ఆకాశ వాక్యాలను విప్పి పట్టజాలనన్ని దీవెనలు కుమ్మరిస్తాను అంటాడు. మొట్టమొదటి మాట మనం చూసాం కదా. అక్కడ ఏంటంట, ఆకాశపు వాకిళ్ళను విప్పి వర్షాన్ని కురిపించాడు. ఆమేన్. రెండవది, ఆకాశపు వాకిళ్ళను విప్పి ఆయన ఏం చేశాడంట, పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. ఆమేన్. మూడవది, ఆయన ఆకాశపు కిటికీలు తెరిచినా ఇది జరగదని అన్నాడు. దేవుని మాటని నమ్మని వాడు, దేవుని మాటను అనుమానించిన ఆ వ్యక్తి చచ్చిపోయాడు. ఆయన ఆకాశ వాక్యాలు విప్పాడు అంటే పట్టజాలనన్ని దీవెనలు వస్తాయి. దశమ భాగం 10వ భాగం దేవుని సొమ్ము మనం దేవునికి కానీ ఇవ్వగలిగితే, ఆ ₹1 విషయంలో నమ్మకంగా ఉండగలిగితే దేవుడు కూడా నమ్మకస్తుడై పట్టజాలనన్ని అంటే దాచుకోవటానికి, వచ్చినటువంటి ఆశీర్వాదాలను నిల్వ చేసుకోవటానికి అన్ని కొట్లు లేవు అంటే నిల్వ చేసేదానికి కొట్లు సాలలేదు అనే అంత
విస్తారమైన దీవెనలు దేవుడిస్తాడు. హల్లెలూయా. అందుకని మనం కొంచెంలో నమ్మకంగా ఉంటే ఎక్కువ మొత్తంలో దేవుడు మనకిస్తాడు. అయితే దేవునికి మనం నమ్మకస్తులుగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు ఆకాశాన్ని విప్పినట్టయితే ఏం జరుగుద్దంట? ఆకాశపు తూములు విప్పేశాడు. అప్పుడు మనం నోవహు సమయంలో మనం చదువుతాం, అక్కడ ఆకాశపు తూములు విప్పేస్తే ఏం జరిగింది? జలప్రలయం వచ్చింది. హల్లెలూయా. ఆదికాండంలో చూడండి 11వ వచనం చూడండి, 7వ అధ్యాయం 11వ వచనం. హల్లెలూయా. నోవహు వయసు యొక్క 600 సంవత్సరాలు 2వ నెల 17వ దినమున మహాగాధ జలములు ఓటలన్నీ ఆ దినమందు విడబడెను, ఆకాశ తూములు విప్పబడెను. ఆకాశపు తూములు విప్పబడ్డాయి. ఆమేన్. జల ప్రళయం వచ్చేసింది. తర్వాత కింద మనం చూస్తే పర్వతాలు మునిగిపోయినాయి. పంతొమ్మిదవ వచనం, ప్రచండ జలములు భూమి మీద అత్యధికంగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయాను. అంటే ఆకాశపు తూములు విప్పాడు, పర్వతాలన్నీ కూడా మునిగిపోయినాయి. ఆకాశపు కిటికీలు విప్పాడు. కఠినమైన కరువు కాలంలో ₹1 ఒక్కటికి సన్నని మానేడు సన్నని పిండి అమ్మబడింది. ప్రవచనం నెరవేరింది. ఆకాశపు వాకిళ్ళు విప్పబడ్డాయి. పట్టజాలనన్ని దీవెనలు కుమ్మరించబట్టడం జరిగింది. అందుకని చెప్పి దేవుడు ఆకాశాన్ని విప్పాలి అంటే, సమృద్ధి అయిన వర్షం కురవాలి అంటే మొట్టమొదట మనం చదువుకున్నాం, మనల్ని మనం తగ్గించుకోవాలి. 2వది ప్రార్థన చేయాలి. 3వది చెడుతనాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు ఆయన ఆకాశం నుంచి పట్టజాలని దీవెనలు, ఆకాశం నుంచి అవసరమైన వర్షము, ఆకాశం నుంచి ఆయన పరిశుద్ధాత్మ నింపుదల, ఆకాశం నుంచి మనకు ప్రతి దీవెన ఆశీర్వాదం దయచేస్తాడు. ఆ రీతిగా మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేద్దాం. తగ్గించుకొని ప్రార్థన చేసి చెడుతనాన్ని విడిచిపెట్టే వారికి రావలసిన ప్రతి ఈవి దీవెన అనుభవించుదుముగాక. ఆమేన్. అందరు లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. ఆకాశపు వాక్యలు, ఆకాశపు కిటికీలు, ఆకాశపు తూములు, ఆకాశం నుంచి పట్టజాలని ఆశీర్వాదాలు కుమ్మరించగలిగిన దేవుడు కాబట్టి ప్రార్థన చేద్దాం. చేతులెత్తి నాకు రావలసిన దీవెన, నాకు రావలసిన అభిషేకం, నాకు రావలసిన ఆశీర్వాదం దయచే ప్రభు అని చేతులెత్తి ప్రార్థన చేద్దాం. వచ్చిన నీ బిడ్డలందరినీ గాయపడిన మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. ఆశీర్వదించండి. ప్రతి బలహీనత నుంచి బిడ్డలకు విడుదల, స్వస్థత, నెమ్మది, సమాధానం ఇవ్వండి. ప్రతి కలవరాలు తొలగించమని, వారి వారి కుటుంబాల చుట్టూ దేవదూత కాపుదల నుంచి భద్రపరిచి వారి రెక్కల కష్టాజితాన్ని దీవించమని, ఆత్మీయంగాను, ఆర్థికంగాను, మానసికంగాను, శారీరకంగాను నీ బిడ్డలు ఆశీర్వదించమని, వారికి ఇచ్చిన గొర్రె మేకల మందలను దీవించమని, పాడి పశువుల్లో బిడ్డలను ఆశీర్వదించమని, పిల్లల చదువులో తోడయ్యండి, బిడ్డలకు మంచి భవిష్యత్తు దయచేయమని, గాయపడిన మీ హస్తపు చాటున నీ బిడ్డలందరినీ దాచి భద్రపరిచి మహిమగల నీ రాకడ కొరకు సిద్ధపరచమని, రేపటి ఆరాధన అంతా ఆశీర్వాదంగా జరిగించి నలుదిశల నుంచి
వేసి నీ బిడ్డలైన వారిని అందరినీ సకాలానికి నీ సన్నిధికి తోడుకురమ్మని ప్రార్థిస్తున్నా. సహాయం చేయండి. రాకపోకల్లో ప్రతి ప్రయాణాల్లో నీ బిడ్డలకు మీరే తోడయ్యండి, నడిపించి ఆదరించమని, వారి ప్రతి అక్క తీర్చి సమాధానించి పొందమని, కూడి వస్తున్న బిడ్డలకు కావలసిన చక్కటి సందేశం దయచేసి నీ వర్తమానం ఇచ్చి నీ బిడ్డలను ధైర్యపరిచి ఉజ్జింపజేసి నీ రాకకై సిద్ధపరచమని కోరుతూ, ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ, మహిమతో మధ్యాకాశానికి రానున్న మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకున్న సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. అందరికి వందనాలు.